హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. ఎమ్మెల్సీ కవిత ఉగ్ర రూపాన్ని ప్రదర్శించారు. కలకత్తా కాళికాదేవిలాగా ఆమె తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శించినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఆ తర్వాత చిట్చాట్లో కూడా మాట్లాడుతూ, తనపైన తన పార్టీలోనే కొంతమంది కుట్రలు చేస్తున్నట్టుగా ఆమె ఆరోపించారు. ఈ కుట్రలు ఎవరు చేస్తున్నారో, కుతంత్రాలకు ఎవరు పాల్పడుతున్నారో సమయం సందర్భం వచ్చినప్పుడు బయట పెడతారని చెప్పారు. ఇప్పటికే తాను 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించానని, ఆ నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలు, పార్టీ క్యాడర్ అభిప్రాయాలను క్రోడీకరించిన తర్వాతే తాను సామాజిక తెలంగాణ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు మాట్లాడుతున్నట్టుగా కూడా ఆమె చెప్పారు. అయితే పార్టీలో ఎవరు కుట్రలు చేస్తున్నట్టు అనేది ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి. తాను పార్టీ బలోపేతం కోసమే జిల్లాలు, నియోజకవర్గాలు పర్యటిస్తున్నానని, కానీ తనపై దుష్ప్రచారానికి మాత్రం కొంతమంది ఒడిగడుతున్నట్టుగా ఆమె ఆరోపించారు. ఆమె పైన దుష్ప్రచారానికి కొంతమంది ఒడిగడుతున్నట్టుగా చేసిన ఆరోపణల వెనుక ఏంటి కారణాలనేది మనం విశ్లేషించాలి. నిజానికి కవిత గడిచిన కొద్ది రోజులుగా మనం గమనిస్తే, ఇంతకుముందు కూడా మనం ఒకటి రెండు వీడియోలు నేను చేశాను. ఆమె చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు. ఆమె చాలా అగ్రెసివ్గానండి, ప్రోగ్రెసివ్గానండి, అండ్ ఫెరోషియస్గానండి. మొత్తం ఇదైతే ఆమె ఒక ఫైర్ బ్రాండ్గా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్నారు. సరే, కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా, లేదా హరీష్ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కానీ, లేదా అధికార పార్టీకి సంబంధించిన నాయకుల పైన కానీ కవిత విరుచుకుపడినంత దాని ఏమంటారు, ఆ వేడి మిగతా వాళ్ళలో కనిపించట్లేదు. ఆ ఫైర్ కనిపించకపోవడానికి కారణాలు ఏమిటో మనకు తెలియదు. బట్ కవిత విషయానికి వచ్చే వరకు ఆమె ఇవాళ మాట్లాడిన విషయాల్లో ఒక ఆవేదన కూడా ఉంది. ఆమె చెప్పింది ఏంటంటే, నేను ఇప్పటికే 6 నెలల పాటు జైల్లో ఉండి వచ్చాను. సో అంతకంటే శిక్ష ఏముంటుంది? సో 6 నెలల పాటు నేను జైల్లో ఉండి వచ్చాను, ఇంకా ఇంతకు మించి శిక్ష ఏముంటుంది? ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని కూడా ఆమె అన్నది. అంటే దీని వెనుక చాలా అర్థాలు వస్తున్నాయి. 6 నెలల పాటు నేను జైల్లో ఉండి వచ్చాను, ఇంకా ఇంతకు మించి నాకు ఎటువంటి శిక్ష ఎవరు వేస్తారు, ఎట్లా వేస్తారు, ఎట్లా సాధ్యమవుతుంది, ఏ రకంగా నన్ను ఇబ్బందికి గురి చేయాలనుకుంటున్నారని కూడా ఆమె ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలన్నీ కూడా ఒక మనిషి వైపు వెళ్తున్నాయి, ఒక మనిషి వైపు వేలు చూపెడుతున్నాయి. ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన సారాంశం అదే పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడి వైపుగా వేలెత్తి చూపుతున్నాయి. ఆ ముఖ్య నాయకుడు ఎందుకు కుట్రలు చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆ ముఖ్య నాయకుడి ఆధ్వర్యంలో, ఆ ముఖ్య నాయకుడి స్పాన్సర్షిప్లో నడుస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో ఈ మధ్యకాలంలోనే గడిచిన 15-20 రోజులుగా లేదా నెల రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే, మొదటిగా ఒకటి, కవిత సొంత పార్టీ పెడుతున్నారు, సొంత పార్టీ ఏర్పాట్లలో ఉన్నారు అనేది ఒక ఆరోపణ. అంటే ఒక ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక నింద, లేదా ఒక రకమైన ఇంకేమైనా అనొచ్చు మనం. కవిత సొంత పార్టీ ఏర్పాటు, దీనికి సంబంధించి ఇప్పటిదాకా మన దగ్గర ఎవరి దగ్గర కూడా ఎటువంటి ఆధారాలు లేవు, ఆ రకమైన సమాచారం కూడా లేదు. ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం, బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు కనుక దాన్ని మరింత పటిష్టం చేయడం కోసమే తాను జిల్లాలో పర్యటిస్తున్నానని, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నానని చెప్తున్నాను. అది ఇక్కడ మనకు తెలిసిన ఒక రహస్యం ఏంటంటే, అంటే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది గూఢచరులనండి, లేకపోతే ఇన్ఫార్మర్స్ అనండి, వాళ్ళ నుంచి అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక ముఖ్య నాయకుడు స్వయంగా, ఆ ముఖ్య నాయకుడు అండ్ ఆయనకు సంబంధించిన ఒక కోటరీ, ఒక ముఠా, వాళ్ళు ఏంటంటే కవిత ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె వెళ్ళడానికి ముందే అక్కడ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఆ పార్టీ ప్రముఖులకు కొంతమందికి కాల్ చేసి, ఫోన్ చేసి, మీరు కవిత ప్రోగ్రామ్స్లో అటెండ్ కాకండి, మీరు కవిత ప్రోగ్రామ్స్లో హాజరు కాకండి, కవిత కార్యక్రమాల్లో పాల్గొనకండి అని ఆదేశిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. సో బహుశా ఇటువంటి విషయాలే, ఒకటేమో కవిత సొంత పార్టీ పెట్టుకోబోతున్నారు, అట్లాగే పార్టీని ధిక్కరిస్తున్నారు, ఆమె తిరుగుబాటు జెండా ఎగరవేయబోతున్నారు, అట్లాగే పార్టీ అధినేతను ధిక్కరిస్తున్నారంటూ
ఈ క్యాంపెయిన్ నడుస్తుంది ప్రాపగండ. అందువల్ల ఆ ప్రాపగండను తునాతునకలు చేయడానికి ఆమె మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. అందులో ఆమె చాలా ఆవేదన భరితంగా మాట్లాడారు. అట్లాగే మరొకటి కూడా నేను ఇంతకు చెప్పినట్టుగా సమయం సందర్భం వచ్చినప్పుడు తనపైన కుట్రలు చేస్తున్న వాళ్ళు ఎవరో బయట పెడతారని కూడా అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.